అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజున పూజ ఎలా నిర్వహించుకోవాలి, ఏ శ్లోకాలను పఠించుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ విధి విధానాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు వసంత ఋతువు చైత్ర శుక్ల నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో అభిజిత ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. అదే రోజున సీతారాముల కళ్యాణం జరుపుకోవడం మన ఆచారం. శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అంటే శ్రీరాముడి చిత్రపటానికి కానీ శ్రీరాముడి విగ్రహానికి కానీ పూజించుకోవాలి. శ్రీరాముడి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తులసిమాల పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. తులసిమాల లేనప్పుడు పువ్వుల మాల వేసుకోవచ్చు. ఈరోజు శ్రీరాముడికి నైవేద్యంగా పానకం, చలివిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టుకోవాలి. నైవేద్యంలో తులసి జలాలు పెట్టుకోవాలి. శ్రీరామనవమి నాడు పానకాన్ని పంచడం, అన్నదానం చేయడం చాలా మంచిది. ఇలా దానం చేయడం వలన జీవితకాలం తిండికి లోటు ఉండదు. ఇప్పుడు సీత అష్టోత్తర శతనామంతో, రాముని అష్టోత్తర శతనామంతో, లక్ష్మణి అష్టోత్తర శతనామంతో, ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామంతో పూజించండి. 108 తులసి జలాలతో పూజించడం చాలా మంచిది. ఈరోజు తులసి జలాలతో పూజించడం వలన సంపదలు కలుగుతాయి. ఈరోజు శ్రీరామచంద్రుని తామర పువ్వులతో పూజిస్తే అనేక దీర్ఘవ్యాధులకు తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో కానీ మల్లె పువ్వులతో కానీ పూజిస్తే ముక్తి కలుగుతుంది. ఈరోజు సీత అష్టోత్తర శతనామం, రాముడి అష్టోత్తర శతనామం, లక్ష్మణి అష్టోత్తర శతనామం, ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామం చెప్పలేని వాళ్ళు శ్రీరాముని తారక మంత్రం ఒకటి చెప్పినా చాలు. శ్రీరామ తారక మంత్రం: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు శ్రీరామ తారక మంత్రం జపించడం చాలా మంచిది. ఈరోజు స్వయం పాకాన్ని పురోహితులకు గాను అర్చకులకు గాను దానం చేయడం చాలా మంచిది. ఇలా దానం చేయడం వలన ఒక దశాబ్ద కాలం ఏ వస్తువులకు లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు. ఈరోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి సీతారాముల కళ్యాణంలో పాల్గొనండి. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. అలాగే ఈ అక్షింతలను ఎవరికైనా వివాహం జరుగుతుంటే వారికి కొన్ని ఇచ్చి వారు పోసుకునే తలంబ్రాలలో కలపమని చెప్పండి. ఇలా చేయడం వలన ఆ నూతన వధూవరుల జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అలాగే శ్రీరామనవమి రోజున మాంసాహారం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈరోజు రామకోటి ప్రారంభించవచ్చు. రామనామం జపించటం వలన ఎంతటి మంచి ఫలితం కలుగుతుందో రామకోటి రాయడం వలన అంతటి రెట్లు ఫలితం కలుగుతుంది. ఈ రోజున రామకోటి పుస్తకాలు పంచడం కూడా చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.